ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. श्रीरूपानुगसारस्वत श्रीधरनगता सन्निहितं त्वां नवद्वीपधाम सेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. విధి అంటే మన చేతుల్లో లేనిది కదా! మనకెప్పుడైనా ఏదైనా కష్టమని ఎందుకంటాం? మనం దాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితో, లేకపోతే అనుకోకుండా వచ్చినటువంటి పరిస్థితో, మన శక్తితో దాన్ని నిర్మూలించలేనప్పుడు కష్టమని అంటాం దాన్ని కదా! విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే విధిని కంట్రోల్ చేసేది ఆహ్, మన ఆధీనంలో లేదు. భగవంతుడి ఆధీనంలో ఉన్నది. ప్రకృతి ఆధీనంలో ఉన్నది. అంటే ప్రకృతి కూడా భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకుంటుంది. ఎప్పుడు ఏ సమయంలో మనకి ఏం అందించాలో అది అందిస్తది. అది అనారోగ్యం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఆహ్, బంధాలు తెగిపోవచ్చు, లేకపోతే మంచి మనిషి మన జీవితంలో రావచ్చు. ఏదైనా జరగొచ్చు. విధి నిర్ణయిస్తుంది. అది మన చేతిలో లేదు. కానీ ధర్మం పాటించాలా లేదా అనేటటువంటి తీసుకునే నిర్ణయం ఆ స్వేచ్ఛ మన చేతిలో ఉన్నది. అంటే ఎప్పుడూ కూడా మన చేతిలో ఉన్నటువంటి పనిని మనం చేసినట్టయితే ధర్మాన్ని పాటిస్తూ, శాస్త్రాల్ని పాటిస్తూ ఆహ్, మన ఆచార్యులు ఎటువంటి బోధన చేశారో అవన్నీ కూడా తెలుసుకొని పాటించినప్పుడు ఇంత ముందుట జరిగినటువంటి కర్మ వల్ల మనం ఎటువంటి బాధని మనం ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా అప్పటికి కూడా అంటే చాలామంది సులువు మార్గాలనే చూసుకుంటారు కదా! లేదా అడ్డదారులను చూసుకుంటారు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు. లేదా దాని నుంచి తప్పించుకోవడానికి చూస్తారు. అలాగంటూ ఏం జరగదు. తప్పించుకోవడం వల్ల ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా దిగజారిపోతది. లేదా మనం ధర్మం పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఉపశమనంగా ఉండొచ్చు. కానీ అది రేపొద్దున్న ఇంకా పెద్దదిగా తయారవుతది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మన జీవితంలో వచ్చినటువంటి కష్టాల్ని ఆహ్, వివేకంతోని ఎదుర్కోవాలి. వివేకంతోని నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధిని పెంచుకోవాలి. ఆహ్, ధర్మాన్ని పాటించాలి. అప్పుడు అదే విధి మన భవిష్యత్తులోని మంగళకరంగా మారుతుంది అన్న విషయం రామాయణం చెప్తున్నది. నేను చెప్ప మనం చెప్పుకునేది కాదు. భగవంతుడు చెప్తున్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. మీ ఉద్దేశం, నా ఉద్దేశంతో పనే ఉన్నది చెప్పండి? ఉద్దేశాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. నా ఉద్దేశంలో ఇలా అనిపిస్తుంది. మీ మీ ఉద్దేశంలో ఏమనిపిస్తుంది? మీకెలా అనిపిస్తుంది? మీకేం చేస్తే బావుంటది? వీటి గురించి మాట్లాడుకోవడం వల్ల మన సమయం అంతా కూడా వృధా అయిపోతది. కానీ మనకెప్పుడూ కూడా దానికి సంబంధించినటువంటి ఆహ్, సొల్యూషన్ మనకి దొరకదు. ఏదైనా సరైన సొల్యూషన్ మీరు కావాలనుకున్నారనుకోండి మీ జీవితంలోని, వీడి దగ్గరికి, వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. రామాయణం, రామాయణాన్ని సరిగా అన్వయం చేసుకోవాలి. రామాయణం చెప్తున్న విషయాలన్నీ కూడా మన జీవితంలో అన్వయం చేసుకున్నప్పుడు, మన జీవితం మారిపోతది. హ్మ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. రాముడు ఎలాగ విధిని అంగీకరించారని. విధిని అంగీకరించారు. కానీ వచ్చినటువంటి పరిస్థితిని విడిచిపెట్టేయలేదు కదా! దశరథ దశరథుడు కూడా ఇప్పుడు ఎందుకు ఈ రకంగా మనకి జరిగిందన్న విషయం ఆయనకి గుర్తొచ్చింది. ఇంతకుముందు జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ముందు ఆయన ప్రయత్నం అనేది చేశారు కదా! కైకేయి ఆ రకంగా నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆ వరాలు అడిగినప్పుడు శాయశక్తులా ఆయన ప్రాధేయపడ్డారు. ఆయన ప్రయత్నం చేశారు కానీ, మీరు చూసుకోండి నా పనయిపోయింది, నేను ముసలయిపోయాను అని వదిలిపెట్టి వెళ్ళలేదు కదా! మనం మాత్రం వచ్చినటువంటి విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలో చూస్తాం కానీ, దాన్ని ఏ రకంగా స్వీకరించి ధర్మాన్ని పాటించాలనేది ఎవ్వరు కూడా ఇప్పుడు ఆలోచించట్లేదు. అందుకే వాళ్ళ బతుకంతా కూడా అలాగే ఉంటది. చీకటిమయంగానే ఉంటది.
వాళ్ళ సంతోషం కేవలం ఇంద్రియ సంతృప్తి వరకే ఉంటది. వాళ్ళ మనసులో మాత్రం ఎప్పుడూ కూడా సంతోషం అనేది ఉండదు. హ్మ్. ఉదాహరణకి కొంతమంది పోలీసులు చూడండి. పోలీసు వాడి జీతం చాలా తక్కువ. హ్మ్. వాడి జీతం తక్కువే మిగతా వాళ్ళకంటే. కానీ వాడు సంపాదించేది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఎలాగా మీకు తెలుసు. వివరణగా చెప్పక్కర్లేదు. అంటే అందరూ అలా ఉంటారని కాదు. చాలామందైతే అలాగే ఉన్నారిప్పుడు. హ్మ్. మంచి వాళ్ళైతే అంతగా చాలా తక్కువ మనకి కనిపించడం. అయితే వాడు బానే ఉంటది బయటికి. చాలా సొమ్ముని ఎంతోమందిని వేధించి లంచాలు లంచాలు తీసుకోవడం అంటే పూర్తిగా వాడికే ఇష్టమై తీసుకోకపోవచ్చు. మరి మిగతా అధికారులందరికీ కూడా పంచాలి. మన దృష్టిలో ఏముంటది? ఎవడిని పడితే వాడిని ఆపుతున్నాడు బండిని. ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు. హాస్పిటల్‌లో దోచుకుంటున్నారు. మరి బయట దోచుకుంటున్నారు. మన పరిస్థితి కంటే వాళ్ళ పరిస్థితే చాలా బావుంది అని అనిపిస్తది బయటికి. కాదు. చాలా చాలా దారుణమైనటువంటి సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళ మనసులోని. ఎలాగా? దా లంచానికి అలవాటు పడిపోయి వాడి వాడి మనసెప్పుడూ కూడా అంటే వాడి మైండ్ రేపు తెల్లారితే ఎవడెవడి దగ్గర ఎంతెంత లాక్కోవాలి. ఎవడి దగ్గర ఎంతవరకు లాక్కోవచ్చు. ఎంతమంది రోజు నాకు దొరుకుతారు. ఆ! బలైపోవడానికి. ఇంకా ఇంకా వాడికి గ్రీడీనెస్ పెరిగిపోద్ది. అత్యాస ఎంత పెరిగిపోతదంటే అక్రమంగా భూముల్ని లాక్కోవడము, వాడికున్నటువంటి పవర్‌ని ఆ పొజిషన్‌లో ఉన్నటువంటి శక్తిని వాడు దుర్వినియోగం చేసుకొని పైకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వాడికి రాత్రి నిద్ర పట్టదే. రాత్రంతా కూడా బుర్రలోని వాడెంతివ్వాలి, వీడి దగ్గర ఎంత లాగాలి, వాడికేం చెప్పాలి అన్న దానితోనే వాడికి ప్రశాంతత ఉండదు. ఎవ్వడైనా మీరు అడగండి. పోలీసోళ్ళకి అంటే ఇది ఉదాహరణ చెప్తున్నాను. అందరూ అలా ఉంటారని కాదు. రాత్రంతా గూడా బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటది. నిద్ర పట్టదు. నిద్ర పట్టడానికి ఏం చేస్తాడప్పుడు? ఒక ఫుల్ బాటిల్ తాగాలి. మందు కొడతాడు. మందు కొడితేనే కానీ వాడికి నిద్ర రాదు. ముందులో చాలా బావుంటది. చాలా ధనం ఉన్నది. ఎన్ని బాటిల్స్ అయినా తాగొచ్చు. కానీ అది పరిష్కారమా? మందు కొట్టడం వల్ల వాడు అనారోగ్యానికి గురవుతాడు. వాడి యొక్క మనస్తత్వం చాలా నీచంగా ఇంకా చండాలంగా, ఇంకా నీచంగా మానవత్వం లేకుండా తయారవుతది. ఈ ప్రపంచం వాడిని చూసే విధానం వేరేగా ఉంటది. అందరూ వాడిని శపిస్తూనే ఉంటారు. ఎంతోమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ఊరికే పోతాయా? వాడికి దక్కాల్సిందే కదా! మరి ఉపశమనం కలుగుతుంది కదా! రోజు ఒక ఫుల్ బాటిల్ కొడితే అంటే? ఆడి లివర్ చెడిపోదా? కిడ్నీ చెడిపోదా? వాడి దగ్గర అంత సొమ్ముంటది. వాడి దగ్గర అంత శక్తుంటది. కానీ జీవితంలో అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు. 10 మందితోని ప్రేమతో కూడినటువంటి సంబంధం పెంచుకోవడానికి ఆ మనస్తత్వం ఉండదు. మరి మీరెక్కువ సఫర్ అవుతున్నారా? ఈ ఇష్టాసారంగా విచ్చలవిడిగా ఆహ్, ధర్మం లేకుండా అధర్మం పాటిస్తూ వాడు మంచి పొజిషన్‌లో ఉన్నవాడు బెటర్ పొజిషన్‌లో ఉన్నాడా? ఖచ్చితంగా మనమే. మనం ఏదో ఆడికివ్వాల్సింది 100, 200 మొఖానికి కొట్టేసి, హమ్మ! అయిందిరా బాబు అని ఇంక మనం వదిలిపెట్టేస్తాం కదా! దాని గురించేం వారం, 2 నెలలు, సంవత్సరం అంతా బాధపడిపోం. ఆ 100, 200 కోసం. కానీ వాడు ఆ 100, 200 కోసం ప్రతిరోజు కూడా ఎవడి దగ్గర ఎలా లాక్కోవాలని ఆడి మనస్తత్వం ఎంత నీచంగా ఉంటది. ఆడికి ప్రశాంతత ఎక్కడుంటది చెప్పండి? అందుకోసమే ఈ మార్గాన్ని మనం ఎంచుకోకూడదు. సులువుగా ఉండే మార్గం బయటికి చూపించుకోగలిగిన పొజిషన్‌ని బాగా ఉండేటట్టుగా చూపించుకునేటటువంటి మార్గం మనకు మనశ్శాంతి ఇవ్వదు. మనం వాడినేమి చేయలేకపోవచ్చు. కానీ విధి వాడికి ఎలాంటి శిక్ష విధించాలో అది విధిస్తదండి. వాడు కూడా అలా చేశాడు కదా! మనం కూడా ఇలా చేద్దాం అనుకుంటే, వాడి పరిస్థితే మీ పరిస్థితి కూడా అవుతది. కాబట్టి ఆటి జోలికి వెళ్ళకూడదు మనం. వదిలించుకోవాలి. ఏం చేస్తాం కలియుగం. కలియుగంలో లంచం ఇవ్వడం తప్పురా అని అనుకుంటే, ఇవ్వకుండా మీ పనులవుతాయా? ఇవ్వకుండా మీకు ఆహ్, మీ ఇంటి ప్లాన్ శాంక్షన్ అవుతదా? విధి ఎలా ఉన్నా కూడా ఒక మానవుడిగా, ఒక మనిషిలా నీ ధర్మాన్ని, నీ బాధ్యతని ఎప్పటికీ కూడా వదిలిపెట్టొద్దు.
వదిలిపెట్టకుండా ఉన్నవాడికి ఆఖరిలోని చాలా ప్రయోజనం కలుగుతది. భవిష్యత్తు చాలా వాడికి చాలా అద్భుతంగా ఉంటది అని రామాయణం ఈ రకంగా చెప్తుంది. మనం ఎప్పుడైనా సరే మనకేమైనా కష్టం కలిగినప్పుడు అంటే కష్టం కలిగినప్పుడే కదా మనం ఆలోచిస్తాం. అంతా సవ్యంగా, సంతోషంగా ఉంటే ఆహ్, ఎక్కువ ఏమి ఆలోచించం. బానే ఉంటది కదా! లేకపోతే మరీ సంతోషం ఎక్కువైపోతే ఒక్కోసారి కళ్ళు కూడా నెత్తికెక్కి, అహంకారం పెరిగి, అవతల వాడిని ఎలా పీడించుకోవాలా అని చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో కూడా ఈ విధి ఏం చేస్తదంటే, నీకలా ఉన్నదా? సరే నేను నీకు చెప్పాల్సిన బుద్ధి చెప్తాను. నీ నీ టైమొచ్చింది. అంటే సమయం చెప్తది. సమయానికి కూడా ఎంత శక్తి ఉంటదంటే, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. సమయం నిర్ణయిస్తది. కాలపురుషుడంటారు అందుకే. ఎవరు? శ్రీకృష్ణ భగవంతుడు. ఆయనే సమయం. ఆ సమయానికి తగ్గ ఎవరికి ఏమివ్వాలో అందేటట్టుగా చూసేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. మనకెప్పుడైనా ఏదైనా జరిగితే అప్పటికప్పుడు జరిగినటువంటి కారణం చేత మాత్రమే నాకిలా ఇలాంటి దుస్థితి వచ్చిందని ఎప్పుడు అనుకోవద్దు. దాని వెనకాల చాలా కారణాలుంటాయి. చూడండి దశరథ మహారాజు ఆలోచించారాయన. ఆహ్, చాలా బుద్ధితోని ఆలోచించారు. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? ఎందుకు ఇప్పుడు ఇలా నేనేమైనా పొరపాటు చేశానంటే అప్పుడు ఆయనకు గుర్తుకొచ్చి కౌశల్య దేవితోని ఆయన షేర్ చేసుకుంటున్నారు ఆ ప్రస్తావాన్ని. అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని కనెక్ట్ చేసుకుంటున్నారు. మనం కూడా ఎప్పుడైనా మనకొచ్చేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి. అంతేకాని ఎవరి మీదో ఆహ్, విధి విధి మీద శత్రుత్వం పెంచుకోవద్దు. నా తలరాతేటి ఇలా ఉన్నది, భగవంతుడు ఎందుకి నాకిలా చేశారు, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది కానే కాదు. అలా జరిగింది ఆ పరిస్థితిలో మీరున్నారంటే మీ ప్రమేయం లేకుండా, మీ మీరు చేసినటువంటి కర్మ లేకుండా మీరు ఆ పరిస్థితిలో ఉండే అవకాశమే లేదు. భగవంతుడు ఎవ్వరికీ అన్యాయం చేయడు. అంతా ధర్మంగానే నడుస్తుంది. హ్మ్. కొన్ని సార్లు ఇదే ఇప్పుడు దశరథ మహారాజుకి ఇదే జీవితంలో జరిగింది కాబట్టి ఆయన గుర్తు తెచ్చుకొని దానికి సంబంధించినట్టుగా ఆయన తెలుసుకున్నాడు. మరి మిగతా జీవితాల్లో జరిగినటువంటివి మనకెక్కడ గుర్తుంటాయి కదా! గుర్తుండవు. కానీ అవి వస్తూ ఉంటాయి. మనం చేసినటువంటి తప్పులు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి పాప ఫలితాలు అవి వదలవు. వెంటాడుతూనే ఉంటాయి. అవి సమయం వచ్చేటప్పుడు అంటే ఆ ఫలానికి మీకు చెప్పాను కదా! కొన్ని ఫలాలు త్వరగా వస్తాయి. కొన్ని ఫలాలు కాయడానికి సమయం పడతది. మంచి మామిడికాయ మామిడి పండు కావాలనుకుంటే 2 సంవత్సరాలకొకసారి పంటొస్తూ ఉంటది. మరి ఇంకొన్ని ఫలాలు ఉసిరికాయలు అలాంటివి వెంటనే పండుతాయి. అలాగే మనం ఏసినటువంటి ఆహ్, విత్తనం అంటే మన ఆలోచన ఒక విత్తనం. మనం చేసే పని ఒక విత్తనం. మనం మాటాడేది ఒక విత్తనం. ఇవన్నీ విత్తనాలే. ప్రతి విత్తనానికి వచ్చినటువంటి ఫలితం మీకు నచ్చినా, నచ్చకపోయినా అది ఫలించేటప్పుడు ఆ ఫలాన్ని మీరు ఆస్వాదించాల్సిందే. అది మీకు సంతోషాన్ని కలిగిస్తదో, దుఃఖాన్ని కలిగిస్తదో మీ ఫలం అది. మీరు పెంచుకున్న ఫలం. మీరేసినటువంటి విత్తనం. మీ ఫలం మీరే తీసుకోవాలి. వేరే వాడు తీసుకోవడానికి అవ్వదు. కుదరదది. అందుకోసమే మనకన్నీ గుర్తుండవు కాదు కాబట్టి, కనీసం ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి కష్టం కలిగినప్పుడు మన జీవితంలోని ఇది ముఖ్యంగా అంటే మిగతావి చుట్టుపక్కల ఎన్ని కారణాలున్నా ముఖ్య కారణం మర్చిపోద్దు. అది మీరే. మీరే ముఖ్యమైనటువంటి కారణం ఆ పరిస్థితిలో ఉండడానికి. మీకు గుర్తులేదంతే. అయితే విధి నుంచి ధర్మానికి రావాలి. ఆ ధర్మాన్ని పాటించేటప్పుడు మనకి మోక్షం కలుగుతది. ధర్మం పాటించకపోతే మోక్షం కలగదు. ముందు ముందు మన భవిష్యత్తులో కూడా మన విధి చాలా దారుణంగా ఉంటది. కాబట్టి ఎప్పుడూ కూడా రాముడి నుంచి మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మన జీవితంలో అన్వయం చేసుకోవడానికి ఆహ్, ప్రయత్నం చేయడం ఏంటి పాటించాల్సిందే. ఇంకా ప్రయత్నంలోనే ఇంకా ఉంటే ఎందుకు? సమయం అయిపోతుంది కదా! ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మంచిదే. ఈ విషయాలు కేవలం ఈ మంచి, చెడ్డ, ధర్మం, అధర్మం తెలుసుకోవడం వల్ల మన జీవితం మారదు. హ్మ్. అందులో కూడా మనం చిక్కుపడిపోతాం. ఈ జ్ఞానంతో పాటు భక్తి మార్గాన్ని ఎంచుకునేటప్పుడు, భక్తి మార్గానికి సంబంధించినటువంటి సాధనని చేస్తూ, భగవంతుని నామాన్ని ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటూ
దీనికి ఇప్పుడు మీరు సంపాదించుకున్నటువంటి రామాయణం ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని దీనితో కలిపితే, రామనామ స్మరణాన్ని మీరు కలిపితే, రామాయణాన్ని రోజు పఠిస్తే, రామాయణంలో చెప్పినటువంటి నిజాలన్నిటిని కూడా మీ మనసులోని స్మరణం చేసుకుంటూ, దాన్ని అన్వయం చేసుకుంటే, ఖచ్చితంగా ఎప్పుడూ కూడా మంగళకరంగానే ఉంటది మీ జీవితం. ఇప్పుడు మంగళకరంగా ఉంటది. చావు దగ్గరకొచ్చినప్పుడు మంగళకరంగా ఉంటది. చావు అయిపోయిన తర్వాత కూడా మంగళకరంగా ఉంటది జీవితం ఎప్పుడు కూడాన. హ్మ్. భగవంతుడు మన పక్కన ఉంటే ఎంత ఆత్మవిశ్వాసంతో మనం బతకచ్చు. ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడు మనల్ని ఆదుకుంటారు అనేటటువంటి ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచొస్తది? మన సాధన బట్టి, మన భగవంతుడి పట్ల ఉండేటటువంటి తీరు, ఆ సంబంధాన్ని దాన్ని బట్టి ఉంటది. ఆ ఆత్మవిశ్వాసం. కదా! కాబట్టి ఇక్కడ దశరథ మహారాజు రాముడు దూరమైపోయారని చాలా బాధతో ఉన్నారు. నిజమే. చాలా క్షోభిస్తున్నారు. ఆయన విధిని శత్రువుగా చూడలేదు. విధిని అంగీకరించారు. ఆహ్వానించారు. ఆయన అర్థం చేసుకున్నారు. ఎప్పుడో నేను చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాటు ఫలితాన్ని ఇప్పుడు అనుభవించే సమయం వచ్చింది అని ఆయన పూర్తిగా కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకొని హ్మ్. హ్మ్. ఆయన అలాగా పూర్తిగా రామనామంలోని అంటే రామ, 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 రామ అని ఆయన్ని అలాగా ఆహ్, మనసులోని కొలుచుకుంటూనే ఉన్నారు. ఆ రామ అనేటటువంటి దివ్యమైన శబ్దంలోని పూర్తిగా ఆయన మనసు లీనమైపోయింది. ఇంత ముందు కంటే రాముడిప్పుడు నా దగ్గర లేడు, దూరంగా ఉన్నాడు అన్నటువంటి పరిస్థితిలోని ఇంకా జ్ఞాపకంకొస్తున్నారు రాముడు. రామనామం తప్పించి, రాముడు తప్పించి, రాముని యొక్క జ్ఞాపకాలు తప్పించి, ఆయన మనసులో ఇంక వేరేదేమీ లేదు. ఆ! రా దశరథ మహారాజుకి రాముడు ఒక మానవుడా? లేకపోతే దైవమా? భగవంతుడా? అన్న విషయంలోని ఎటువంటి డౌటు లేదాయనకి. హ్మ్. ఎందుకంటే ఆయన పుట్టకముందే ఋషులందరూ కూడా అందరూ కూడా ఒక్కరు, ఇద్దరు కాదు. ప్రతి ఒక్క ఋషి కూడా దశరథ మహారాజ్ చెప్పారు. ఈ ఈ ప్రపంచానికి స్వయాన ఆ భగవంతుడే వస్తున్నాడు. ఆ రాముడే వస్తున్నాడు. నీ కడుపున పుడతారు. నీకు సంతానం కలిగింది సాధారణమైనటువంటి సంతానం కాదు. చాలా దివ్యమైనది. స్వయాన ఆ భగవంతుడే ఈ భూమి మీదకి మీ ద్వారా ఆహ్, దిగి వస్తున్నారు. అన్ అయినప్పటికీ కూడా దశరథ మహారాజు రాముడిని ఎప్పుడూ కూడా భగవంతుడిలాగా కొలచలేదు. ఎందుకంటే అందులో ప్రేమెక్కడుంటది? కొడుకంటే ప్రేముంటది. హ్మ్. మనకి చెప్పండి, మీ పిల్లలంటే మీకు ప్రేముండొచ్చు. మీ తల్లిదండ్రులంటే ప్రేముండొచ్చు. మీ స్నేహితులంటే ప్రేముండొచ్చు. భగవంతుడంటే మీకు ప్రేమెక్కడుంది చెప్పండి? నిజంగా అంత ప్రేమ మిగతా వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి రెడీ. భగవంతుడి కోసం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? లేదా? అని అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు చాలా బిజీగా ఉన్నాం. భగవంతుడి సేవ చేయండి, రండి గుడికి రండంటే, వేరే పనులున్నాయి. నాకీరోజు ఒంట్లో బాలేదు. ఈరోజు నాకు రావాలని లేదు. నా మనసు బాలేదు. ఇ ఇంక 1 కాదు, 2 కాదు ఎన్నో చాలా చెప్తాం మనం. హ్మ్. ఆహ్, రోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా ఏదో ఒక గుడికి మీకు వీలైనట్టుగా వెళ్ళి ఏదో ఒక సేవ చెయ్యొచ్చు కదా! రామాలయం దగ్గరికి వెళ్ళొచ్చు కదా! ఆ రామాలయంలోని రామకోటి పుస్తకాన్ని తీసుకొని రోజు రామకోటి అయ్యిందాకా రాసుకోవచ్చు కదా! ఆ చేతులు ఖాళీగా ఉంటాయి కదా! చేతులేం పడిపోవు. రాయొచ్చు. మీకు ఎంత కుదిరితే అంత రాయొచ్చు. బలవంతంగా రాయకూడదు. రాయటం వల్ల అంటే మననం చేసుకుంటాం. రాయటం వల్ల అంటే మనకి ఆహ్, ధ్యానం ఎక్కువ దాని మీద పెరుగుతది. ధారణ అంటే కాన్సంట్రేషన్ కూడా దాని పైనే ఉంటది రాసేటప్పుడు. ఎటుకాసో చూస్తూ రాయలేం కదా! ఎక్కువ మనం భగవంతుడిని, నామాన్ని మన మనసులోని బాగా దృఢపడిపోతది. చాలా చెయ్యొచ్చు. మనకి వీలైతే పూజా సామాగ్రి పువ్వులు తీసుకొని వెళ్ళొచ్చు. పళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. ఆహ్, గుడికెళ్ళేటప్పుడు అలా సరదాగెళ్లి రూ. 10 ఎసేస్తాం. ఎవరైనా ఇంటికెళ్తే రూ. 1000 మిఠాయిలు కొంటాం. 500 ఆ హుండీలో ఎయొచ్చు కదా! 500 పోనీ మీకు కావాల్సిందేమైనా పువ్వులు కొని పట్టుకొని వెళ్ళొచ్చు కదా! ఆ రకంగా ఆలోచించి అంటే
అక్కడే తెలిసిపోతుంది మనకెంత ప్రేమున్నది. అంటే భగవంతుడు మనల్ని బాగా చూసుకోవాలి. భగవంతుడికి మనం సేవను మాత్రం ఇవ్వం. మన కోరికలన్నీ తీర్చేవాడు ఒకడు కావాలి. ఆ కోరికలు తీరడానికి మనం కష్టం పడకుండా మనం భగవంతుడి దగ్గరికెళ్లి దండం పెట్టుకుంటే ఆయన వెంటనే తీర్చేయాలి. భగవంతుడి దగ్గరికెళ్లి నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్ ఫస్ట్ ఫస్ట్ అయిపోవాలి కాలేజీలోని. కోరిక తీరిపోవాలి. ఫస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి కష్టాన్ని మాత్రం తీసుకోవడానికి ఇష్టపడం. ఎలాగోలాగా అయిపోవాలి. కాదు. అలాగా అలా కుదరదు. మనం ఈ భౌతిక లోకంలో ఉంటే అస్సలు కుదరదు. ప్రతిదానికి కూడా నొప్పి తీసుకోకుండా సుఖం అనేది రాదు. గుర్తుపెట్టుకోండి. నొప్పి భరించకుండా సుఖం అనేది రాదు. నొప్పి భరించకుండా సుఖాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారా? తప్పకుండా తర్వాత నొప్పిని మీరే అనుభవించాలి. కాబట్టి రోజుకి కొద్ది కొద్దిగా నొప్పిని తీసుకోండి. ఆహ్, మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తున్నారా? కూర్చోండి కుదుటుగా. 4 మాలలు చేసుకోండి. ఒక అరగంట. 24 గంటలున్నాయి కదా! ఒక అరగంట సేపు ఆహ్, దేవుడి నామాన్ని స్మరిస్తే ఏమవుతది? మంచిదే కదా! కాబట్టి ఈ రకంగా దశరథ మహారాజు పూర్తిగా రాముని జ్ఞాపకంతోనే ఆహ్, ఆయన మనసంతా, గుండెలంతా కూడా రాముడితో నిండిపోయింది. ఆయనకి తెలుసు. అయినా కూడా ఎప్పుడూ కొడుకుగానే చూసుకున్నారు. ఆయనకెప్పుడూ కూడా సంరక్షణ కల్పించారు. కావాల్సినటువంటివన్నీ కూడా సదుపాయాలు అందించారు. ఒక తండ్రిగానే ఉన్నారెప్పుడు కూడాన. ఇప్పుడు కూడా రామ, రామ అని ఎందుకంటున్నారు? భగవంతుడినని గుర్తు చేసుకొని కాదు. నా కొడుకు, నా కుమారుడు నా దగ్గర లేడు అని ఇంకా ఇంకా క్షోభపడుతూ. ఆహ్, భాగవతంలోనున్నది ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ భగవంతుని నామాన్ని స్మరించినట్టయితే, ఆ నామస్మరణలో పూర్తిగా లీనమైపోయినట్టయితే, ఎప్పుడూ కూడా మంగళదాయకంగా ఉంటదట వాళ్ళ జీవితం. మరి ఇంత సులువైన పద్ధతి కష్టపడక్కర్లేదు కదా! మన రాళ్ళు మొయ్యాలా, కొండలెక్కాలా, లేకపోతే పాదయాత్ర చెయ్యాలా ఒక 100 కిలోమీటర్లు. లేదా కర్పూరం మన చేతి మీదెట్టి ఎలిగించుకోవాలా? ఏమీ అక్కర్లేదు. నాలుకనేది ఎప్పుడు ఆడుతూనే ఉంటది కదా! దాని గురించి, దీని గురించి, వాటి గురించి, వీటి గురించి ఆగదు. అలాగా వాగుతూనే ఉంటది. ఆ వాగుడు ఆపాలంటే భగవంతుడి నామాన్ని స్మరించాలి. స్మరిస్తే ఏమవుతది? అంతా మంగళదాయకంగానే ఉంటదని భాగవతం చెప్తుంది. భగవద్గీత చెప్తున్నది. అంతేకాదు ముఖ్యంగా ఒక మనిషి జీవితం ఆఖరికొచ్చేటప్పుడు, చావు దగ్గరకొచ్చేటప్పుడు, ముందంతా స్మరణ చేసుకోవడం వల్ల అలవాటయిపోయింది కదా! అదే అలవాటులో అలా భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ ఉంటే, చావు తర్వాత ఏం జరుగుతది? మోక్షం కలుగుతది. అక్కడికి ఆగిపోద్దనుకోకండి. మోక్షం దగ్గర ఆగిపోదు. అక్కడి నుంచి మిమ్మల్ని స్వయాన ఆ భగవంతుని యొక్క లోకానికి తీసుకెళ్ళి చేరుస్తుంది మీ ఆత్మని. ఆ రామనామంలో వచ్చినటువంటి దివ్య ధ్వని మీ చైతన్యాన్ని ఈ లోకం నుంచి ఆ లోకానికి ట్రాన్స్‌ఫర్ చేస్తది. ఈ లోకాన్నించి ఆ లోకానికి చైతన్యం ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్ అయిందో మీ ఆత్మ కూడా అక్కడికి వెళ్ళిపోతది. భగవంతుడి దగ్గరికి చేరుకుంటది. ఇంతకన్నా సులువైన మార్గం ఈ కలియుగంలో ఎక్కడుంటది చెప్పండి? ఏ విమానం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారు అయోధ్యకి? ఏ విమానం తీసుకొని కృష్ణలోకానికి వెళ్దాం అనుకుంటున్నారు? ఏ విమానం తీసుకొని వైకుంఠ లోకానికి వెళ్దాం అనుకుంటున్నారు? అది మీకు అందుబాటులో లేదు. మళ్ళీ తిరిగి రాకుండా భగవంతుడి దగ్గరే ఎల్లప్పుడూ ఆనందంగా ఆయనతో పాటే, ఆయన సాంగత్యంలోనే చాలా సంతోషంగా ఉండగలిగినటువంటి అవకాశం కేవలం ఈ హరినామాన్ని, రామనామాన్ని జపం చేయడం ద్వారా మనకు అందినప్పుడు అంత సులువైందని భగవంతుడే చెప్పినప్పుడు, దశరథ మహారాజు దాన్నే పాటించినప్పుడు మనమెందుకు పాటించకూడదు? ఇంకా మనకి నమ్మకం లేదా ఈ విషయం పైన? ఆయన రామ, రామ, రామ అని ఆ స్మరణలోని పూర్తిగా లీనమైపోయి, ఇప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసారు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకానికెళ్లారా? స్వర్గానికెళ్లారా? హుహు. మళ్ళీ ఆ అయోధ్య లోకంలోకి వెళ్ళిపోయి ఆయన ఆత్మ రామునిలోని ఐక్యమైపోయింది. అంటే ఇక్కడ దశరథ మహారాజు యొక్క లీలలో ముగించారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే విధి వల్ల కష్టమొచ్చింది దశరథ మహారాజుకి. కానీ చివరాఖరిన ఏం జరిగిందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. చాలా సార్లు కొంతమందంటారు, కృష్ణుడిని నమ్ముకోవద్దండి.
కృష్ణ నామాన్ని జపం చేయొద్దండి. ఆ హాల్‌లోని కృష్ణుడు, అర్జునుడు ఉన్నటువంటి రథంతో ఉన్నటువంటి పటాన్ని పెట్టుకోకండి. ఇంట్లో అన్ని గొడవలే జరుగుతాయి. హ్మ్. ఎందుకు ఉదాహరణ, ఆ కృష్ణుడిని నమ్ముకున్న పాండవులు ఎప్పుడూ కూడా కష్టాల్లోనే ఉన్నారు. ఆ అడవిలో ఉన్నారు. వాళ్ళకెప్పుడు కూడా ప్రాణాపాయమే. శుభ్రంగా దుర్యోధన చూడండి. ముందు నుంచి మొత్తం అంతా లైఫ్ అంతా ఎంజాయ్ చేశాడు. లాస్ట్‌కి ఏం జరిగితే ఏంటి? జీవితం అంతా కూడా ఎంజాయ్ చేశాడు కదా! అంటారు. కానీ అక్కడే తెలివి తక్కువతనం. ముందంతా ఏం జరిగింది, మధ్యలో ఏం జరిగింది కాదు. చివరాఖరిన ఏమైందనేది ముఖ్యం కదా! పాండవులకి ఎప్పుడూ కూడా స్వయాన భగవంతుడే ఎప్పుడూ కూడా అండగా ఉండడం వల్ల, ఎలాంటి కష్టం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోగలిగారు. భగవంతుడిచ్చినటువంటి జ్ఞానం, ఆయనిచ్చినటువంటి గైడెన్స్ వల్ల పాండవులకి ఎప్పుడు కూడా కష్టం అనిపించలేదు. కష్టం ఎందుకనిపిస్తది? అడవిలో ఉంటే ఏంటి? ఆహ్, రాజ్యంలో ఉంటే ఏంటి? ఆహ్, భవనంలో ఉంటే ఏంటి? ఇవేవి లేకపోయినా కృష్ణుడు నాతో ఉన్నారన్న సంతోషం అన్నిటికన్నా అతీతమైనది. దానికి లెక్క కట్టలేం. కృష్ణుడు నా దగ్గరున్నాడన్నటువంటి సంతృప్తి నువ్వు ఎక్కడున్నా కూడా అది పోదు. నీ మనసులోంచి పోదు కదా! మీరు భోజనం తిన్నారనుకోండి, మంచి భోజనం పొద్దున తిన్నారనుకోండి, బాగా తిన్నారనుకోండి. భోజనం తిన్న తర్వాత మంచి విందు భోజనం తిన్న తర్వాత బయటికెళ్ళిన తర్వాత మీ కళ్ళ ముందు ఎంతటి గొప్ప పదార్థం కనిపించినా తినాలనిపిస్తదా? ఆకలేస్తదా? నీరసం అనిపిస్తదా? కళ్ళ ముందు కనిపించినా ఏమనిపించదు. అలాగే మీరు పొద్దున్న ధ్యానం చేసుకున్నారనుకోండి. అంటే ఒక పూట భోజనం చేస్తే 4, 5 గంటల వరకు మీకే ఇబ్బంది కలగదు. తిండి లేనివాడిలాగా కష్టపడిపోరు కదా! అలాగే పొద్దున్న ధ్యానం చేసుకున్నారనుకోండి బాగాన, 24 గంటల్లోని మీ జీవితంలోని ఏది ఏమొచ్చినా కూడా మీరు కలత చెందరు. మీరు డిస్టర్బ్ అవ్వరు. అదే భోజనం చేయలేదనుకోండి పొద్దున్న, బయటికెక్కడెళ్ళినా ఎక్కడేం దొరుకుతదిరా బాబు! మధ్యాహ్నం 12 అయిపోయింది, 1 అయిపోయింది, నీరసంగా ఉంది, ఆకలిగా ఉన్నది, తలనొప్పిగా ఉన్నది. పొద్దున్నే బాగా తినేస్తే, పొద్దున్నే బాగా మీరు హరినామ జపం చేసేసుకున్నారనుకోండి, రోజంతా కూడా అంటే ఆకలే ఎయ్యదు. దేనికి కూడా మీరు డిస్టర్బ్ అవ్వరు. అలాగే భగవంతుడే స్వయంగా వాళ్ళ మనసులోని వాళ్ళ పక్కనే ఉన్నప్పుడు ఏటి తక్కువ వాళ్ళ జీవితంలోని? ఎక్కడుంటే ఏంటి? ఆ! బాహ్యంగా కనిపించొచ్చు. వీళ్ళు కష్టాలు పడుతున్నారే. పాండవులెప్పుడు కష్టంగా అనిపించలేదు. కృష్ణుడుంటే చాలు మా పక్కన. మరి ఆఖరినేమైంది? యుధిష్ఠిర ఆఖరి పాండవులు కృష్ణుడి దగ్గరికి చేరుకున్నారు. మరి దుర్యోధనుడు పరిస్థితి ఎంత దారుణమైనటువంటి చావు. చనిపోయారు గదా! ఎవరు గెలిచారు ఆఖరికి? ఆహ్, పాండవులు గెలిచారు. ఎందుకు గెలిచారు? పాండవులకి అంత శక్తి లేదు. సైన్యం కూడా లేదు. ఒక్కటే కారణం. భగవంతుడు వాళ్ళతో ఉన్నారు. మరి మీతో పాటు భగవంతుడుండాలంటే చాలా సులువు. రామనామాన్ని జపం చేసినట్టయితే చాలు. భగవంతుడెప్పుడు ఎల్లప్పుడూ కూడా మీ నోటి దగ్గరుంటే, మీ నాలుక దగ్గరుంటే మీ మనసులోకి ఆయన ఎంటర్ అయిపోతారు. రాముడు ఎంటర్ అయిపోతారు మీ మనసులోకి. మరి రాముడే మీ మనసులో ఉంటే ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలో ఆయనే చెప్తారు. మరి రాముడు మనసులో వెళ్ళటానికి మీరేం ప్రయత్నం చేస్తున్నారు? ఏమీ పెద్దగా చేయట్లేదు. ఇంకా చూడండి, మనం కైకేయి ఎంత పని చేసింది, మంతర ఎంత పని చేసింది, అంత అన్యాయం అయిపోయింది. దశరథ మహారాజు కూడా అందుకోసమే చనిపోయాడని ఆలోచించొద్దు. దశరథ మహారాజు చాలా గొప్ప గమ్యానికి చేరుకున్నాడు ఆఖరికి. మీకు నాకు కుదురుతదా? విధి ఎలాగుంటే ఏంటి? ఎక్కడికి చేరుకున్నాం? అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా మీరు ఇంకొక విషయాన్ని ఆలోచించొచ్చు. రాముడు అడవికి వెళ్ళడం వల్ల కదా! ఆ రాక్షసుల సంహరణ జరిగింది. అంతేకాదు రాక్షసులకి చాలా చాలా అదృష్టం కలిగింది. రాక్షసులకి చాలా మంగళాకరం జరిగింది. చాలా మంచి జరిగింది. ఏ రకంగా? రావణాసుడు, రావణాసుడికి సపోర్ట్ చేసినటువంటి అందరు లీడర్సు అందరిని కూడా వధించేసారు రాముడు. రాముడు వధించారు. రా రావణ్ణి వధించేసారు రాముడు కదా! రావణాసుడిని వధించిన తర్వాత ఆహ్, విభీషణ్‌ని రాజు కింద చేశారు. ఎందుకంటే ఆయన అన్ని అర్హతలు కలిగినటువంటి ఇప్పుడు లంకలోని విభీషణుడు రాజయ్యారు.
లంకలో ఉండేదందరూ కూడా రాక్షసులే. రాక్షసుల జీవితాలు మారిపోయాయి. ఆయన గైడెన్స్‌తోని. విభీషణుడు రామభక్తుడు. విభీషణుడు రామ ఆజ్ఞని పాటించేవాడు. విభీషణుడు రాముడిని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. ఆ రకంగానే ఆ ధర్మాన్ని పాటించి, ఆయన రాజవ్వడం వల్ల ఆ పరిపాలనలోని లంకలో ఉన్నటువంటి రాక్షసులందరి జీవితాలు మంగళదాయకమైపోయాయి. రాక్షసుడి జీవితం మంగళకరం అవ్వడం ఏంటి? కష్టం అది. రా పుట్టిందే రాక్షసుల మధ్యన. ఎప్పుడూ కూడా చెడ్డ పని చేయడం తప్పించి వాళ్ళకి ఇంకోటి కుదరదు. అలాంటి వాళ్ళు కూడా రామ భక్తులు అవ్వగలిగేటటువంటి అవకాశం రాముడి వల్ల కలిగింది. మరి అడవికి వెళ్ళడం మంచిదయిందా? చెడ్డదయిందా? ఆ రకంగా కూడా మనం ఆలోచించాలి. అంటే మనం కూడా మన జీవితంలోని ఎటువంటి కష్టమైన అంటే కొని కొని తెచ్చుకోకూడదు కష్టాలు. ఆల్రెడీ ఉన్న కష్టాలే భరించలేకపోతున్నాం. కొత్తవి మళ్ళీ తయారు చేసుకోకుండా ఉండాలంటే, ఒక కష్టం నుంచి ఇంకొక కష్టం పెద్దది చేసుకుంటాం మనం. అలా జరగకుండా ఉండాలంటే, ఎప్పుడూ కూడా రామునిలోని మనం లీనమైపోవాలి. రామాయణంలోని లీనమైపోవాలి. రామనామాన్ని జపం చేస్తూ ఉండాలి. మన నాలుక మీద ఎప్పుడూ కూడా. అప్పుడు ఆ విధి ఎలా మారిపోతదంటే, ఎప్పుడూ మంగళదాయకంగా ఉంటది. ఆహ్, ఆఖరికి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతాం. వేరే ఏ రకంగా మీరెన్ని సదుపాయాలు చేసుకోండి, ఎన్ని బంధాలు తెచ్చుకోండి, ఆహ్, అంత ధనం అంతా కూడా సక్రమంగా పెట్టుకోండి, పిల్లలు సెటిల్ అయిపోనివ్వండి, మనవలు సెటిల్ అయిపోనియండి, అయినా కూడా దీని ద్వారా వచ్చినటువంటి ఆనందం మాత్రం దేంటిలోని దేంట్లో కూడా మీకు దొరకదు. ఈ ఆనందం కానీ మీ మనసుకి కలిగితే, చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా ఆత్మారాముల ఎప్పుడు శాంతంగా, సంతోషంగా చిరునవ్వుతోని ఆహ్, ఎప్పుడూ హాయిగా ఉండొచ్చు. అంతేకాదు మనం ఇలా ఉండడాన్ని చూసి 10 మంది కూడా మన మార్గానికి ఎంచుకుంటారు. భక్తి మార్గానికి ఎంచుకొని రాముడినే అందరూ కూడా ఫాలో అవుతారు. అందరూ కూడా రాముడి దగ్గరికి చేరుకునేటటువంటి అవకాశం మనకి ఉంటది. మన ద్వారా ఆ దారి ఇంకొకరికి కూడా చూపించేటట్టు ఉంటది.